హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ కౌంట్ డౌన్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే చాలా హైలైట్గా తీశారు. స్టోరీ నెరేషన్లో ఎక్కడ డొంక లేదనమాట, అంత బాగుంటుంది. ఇక స్టోరీలోకి వెళ్తే లాస్ ఏంజల్స్ పోర్ట్లోని ఎఫ్బిఐకి సంబంధించిన ఒక గూఢచారి ఉంటాడు. ఆయన కస్టమ్స్ ఆఫీస్లో వర్క్ చేస్తుంటాడు. ఆయన వర్క్ ఏంటంటే ఇల్లీగల్గా ఏమైనా లాస్ ఏంజల్స్ నుంచి లోపలికి రాకుండా బయటకు పోకుండా చూసుకోవడం అనమాట. ఎఫ్బిఐ అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఎఫ్బిఐ ఏం చేస్తుంది, అందులో ఒక ఆఫీసర్ని పెట్టింది. అతను కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. అతని ద్వారా ఆయన చనిపోతాడు అనమాట. అతను ఎందుకు చనిపోయాడు, ఆయన తెలుసుకున్న విషయాలు ఏంటి, అది అమెరికాని ఎంతవరకు ప్రభావితం చేసిందన్నదే ఈ స్టోరీ అనమాట. కౌంట్ డౌన్ అంటే మీకు తెలిసి ఉంటుంది, కొన్ని సెకండ్స్ మాత్రమే బ్రతుకున్నాయి, దాన్ని ఎలా కాపాడుకోవాలనేది. అబ్సల్యూట్గా స్టోరీ కూడా అలాగే ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది, తర్వాత అదే దొరుకుతుంది అంటే తీగలాగితే డొంకంతా తగులుతుంది అంటారు కదా, అలా బయటకు వస్తుంటుంది అనమాట ప్రతి సన్నివేశం. ఇంకొక విషయం ఏంటంటే ఇది నాన్ లీనియర్గా మనకి ఎక్స్ప్లెనేషన్ చేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందా, నెక్స్ట్ ఏం జరుగుతుంది, అలాగా ప్రతి ఎలివేషన్ ప్రతి పాత్ర కూడా ప్రవర్తిస్తుంది. ఇంచుమించు ఒక్కో టైంలో నేను హీరో కూడా వెళ్ళను అనుకున్నాను అనమాట. ఎమోషన్స్ అలా క్యారీ ప్రతి మనకి ఏం జరుగుతుందో అర్థం కాదనమాట. అసలు వీళ్ళు ఎందుకు ఇంతలా ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నారు అన్నది స్టార్టింగ్లో మనకు తెలియదు. నార్మల్గా మేము అనుకుంటాం, తర్వాత ఒక బిగ్ ఇష్యూ అని తెలుస్తుంది అనమాట. ఆ బిగ్ ఇష్యూని సాల్వ్ చేస్తారు. అక్కడతో సీజన్ అయిపోయింది. 10 ఎపిసోడ్స్ కొనుక్కుంటే ఇంకా 3 ఎక్స్ట్రా పెట్టారు. ఫస్ట్ ఒక విలన్ చనిపోయాడు, రెండో విలన్ ఉన్నాడు అని క్లియర్గా చూపించారు. దానికి ఎందుకో రీజన్ తెలియదు. పార్ట్ 2లో రివీల్ చేస్తారని మనకి హింట్ ఇచ్చి సీజన్ ఆపేశారు. నెక్స్ట్ ఇంకా చాలా క్యారెక్టర్లు ఉంటాయి కదా, ఆ పాత్రలు కదా, ఎమోషన్స్ బాగుంటాయి. ఆ లోకల్లో జరుగుతున్న ఇష్యూస్ నుంచి అక్కడున్న పొలిటికల్ డ్రామా, నెక్స్ట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు, ప్రతిదీ మనకి కళ్ళకు అద్దుకున్నట్టు చూపిస్తారు అనమాట. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్ బై ఎపిసోడ్ మనకు ఒక కొత్త విషయం నేర్చుకునేటట్టే ఉంటుంది అనమాట. చూస్తున్న ప్రేక్షకులకి నెక్స్ట్ మనకు నేర్చుకోవడానికి కూడా ఒక కొత్త విషయం చూపిస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ స్టోరీ ఇంకా బాగుందని నేనే సజెషన్ చేస్తాను. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, డబ్బింగ్ సూపర్. స్టోరీలో నాకు ఒక విషయం బాగా చూపించారు. ఒకటి ఏంటంటే మన ఆటమ్ బాంబ్ని ఎలా డిప్లాయ్ చేయొచ్చు, ఏ విధంగా మనం మోసం చేయొచ్చు అనేది చాలా బాగా చూపించారు. అడ్డుకోవడానికి కూడా చాలా దారులు ఉన్నాయని కూడా మనకు క్లియర్గా చూపించారు. అది కూడా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ ఒక స్పై కానీ ఉన్నప్పుడు అతని యొక్క మనోభావాలు చాలా ఇంపార్టెంట్. ఆ మనోభావాల్ని ఎలా చూపించారంటే ఓవర్ థింకింగ్ ఆర్ మంచి థింకింగ్, అంటే ఒక స్లైట్ థింకింగ్ ఉంటుంది, ఒక ఓవర్ థింకింగ్ ఉంటుంది. మనం ఏ విధంగా థింక్ చేస్తున్నాం ఆ సిచ్యువేషన్ బట్టి అన్న విషయాన్ని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్స్ చేస్తూ చూపించారు. అది మాత్రం హైలైట్. ఇంత చెప్తున్నాం కదా, మరి ఏమైనా నెగిటివ్స్ లేవా అంటే ఉన్నాయి. స్టోరీలో నెగిటివ్స్ లేకుండా ఉండవు కదా, ఏ స్టోరీలోనైనా నెగిటివ్స్ ఉంటాయి. ఈ స్టోరీలో నెగిటివ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనే 2 కార్నర్లు ఉన్నాయనుకోండి. ఏ నుంచి బికి కార్నర్ వెళ్ళేటప్పుడు మనకి ఇంత కమ్యూనికేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఆ కమ్యూనికేషన్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడకు వెళ్ళి ఒక ఇన్వెస్టిగేషన్ తెలుసుకొని వచ్చాను, మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఈ బీకి వచ్చి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఫోన్లో చెప్పొచ్చు కదా, ఆ చేయరు అనమాట. మనం ల్యాక్ చేశారని నా ఒపీనియన్. మిగతాదంతా చాలా బాగుంది. ఇంకా ఈ స్టోరీలో చెప్పుకోవాల్సింది చాలా ఉంది కానీ అంత టైం లేదు కాబట్టి ఇక్కడితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 3.5/5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.